గావై పశ్యామ్యహం నిత్యం గావః పశ్యంతు మాం సదా గావోస్మాకం వయం తాసాం యతో గావస్తతో వయం గావో మమాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవ చ గావో మే సర్వతశ్చైవ గవాం మధ్యే వసామ్యహం. మేము ఎల్లప్పుడూ గోవుల్ని చూడాలి, గోవులు మమ్మల్ని వీక్షించాలి. మేము గోవులకు, గోవులు మాకు సంబంధించిన వారం. నాకు ముందు వెనుక అన్ని వైపులా గోవులు ఉండాలి, నిత్యం గోవుల మధ్య నివసించాలి అనే ప్రార్థనను మహాభారతం ప్రస్తావించింది. గోవును మాతగా కొలుచుకునే సంస్కృతి మనది. మాత, భూమాత, గోమాత, దేశమాత మనకు ఎంతో పవిత్రమైనవి. సర్వదేవతల ఆవాసంగా గోవును పేర్కొంటారు. గోవు పాలు అమృతంతో సమానం. లోకంలో మరే జంతువు ఆవుకు సాటిరావని యజుర్వేదం ప్రకటించింది. గోవు అంటే అన్ని సంపదలకు పుట్టినిల్లు అని అధర్వణ వేదం వివరించింది. గోవు ముఖంలో 4 వేదాల శక్తి నిక్షిప్తమై ఉందని పద్మపురాణం పేర్కొంది. గోవు అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది అని మహాభారతం పేర్కొంది. అలాంటి గోమాతను సంక్రాంతి పర్వదినాన, కనుమ పర్వదినాన విశేషంగా పూజించాలని భాగవతం సూచించింది. పూజా సీతామూరారమ్మ ఈ వేళ లక్ష్మికి, శ్రీ మహాలక్ష్మికి పూజా సీతామూరారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజా సీతామూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజా సీతామూరారమ్మ. సీతామూరారే రాజీవ నేత్రులార పూజా సీతామూరారే రాజీవ నేత్రులార జాజీ పూల పూజ రోజు మా లక్ష్మీదేవికి జాజీ పూల పూజ రోజు మా లక్ష్మీదేవికి పూజ సీతామూరారమ్మ. మానవ జీవన వికాస క్రమంలో గోరక్షణ అన్నింటికన్నా మిన్న అని మహాత్మా గాంధీ ఓ సందర్భంలో పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయంలో దాదాపు ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ గో ప్రసక్తి కనిపిస్తుంది. గోక్షీరం, గోక్షీరంతో తయారైన పెరుగు, నెయ్యి, గోపంచకం, గోమయం ఈ 5ంటిని యజ్ఞద్రవ్యాలుగా వినియోగిస్తారు. పంచగవ్య ప్రాసనను గొప్ప శుచికార్యంగా ఆచరిస్తారు. అభిషేక ద్రవ్యంగా గోక్షీరాన్ని వినియోగిస్తారు. ధనుర్మాసంలో ముగ్గుల మధ్య గొబ్బెమ్మలను గోమయంతోనే తయారు చేస్తారు. శాంతి కర్మల్లో గోదాన విధి ప్రశస్తమైనది. నూతన గృహంలోకి ప్రవేశం గోమాత పాదం మోపిన తరువాతే. గకార షట్కంగా గోవు, గురువు, గంగ, గాయత్రి, గోవిందుడు, గీతల్ని పేర్కొంటారు. గో, భూ, హిరణ్య, ఆజ్యం, తిల, వస్త్రం, ధాన్యం, బెల్లం, వెండి, లవణం అనే వాటిని దశవిధ దానాలుగా పరిగణిస్తారు. గో అనే శబ్దాన్ని వేదవాక్యాలకు, సూర్యకిరణాలకు, ప్రాణశక్తికి, భూమికి, ఆవుకు వినియోగిస్తారు. వీటన్నింటికీ పరస్పర సంబంధం ఉందని ఈ శబ్దార్థమే తెలియచేస్తోంది. సూర్యకిరణాల్లో గోరూప కిరణాలను ఆవులు, భూమి గ్రహిస్తాయని వేదం వెల్లడిస్తోంది. ఈ గోరూప కిరణాలను వైశ్విక చైతన్యమయాలు అంటే కాస్మిక్ ఎనర్జీగా అన్వయిస్తారు. సూర్యకిరణాల్లోని విశిష్ట శక్తిని గోమాత మోపురంలోని స్వర్ణనాడి గ్రహిస్తోంది. అందుకే గోక్షీరంలో ఉత్తేజకరమైన ఔషధ విలువలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు వివరిస్తున్నాయి. అన్ని రకాల దానాల్లోనూ గోదానమే విశేషమైనది, ఉత్తమ ఫలదాయకమైనదిగా కూడా చెబుతారు. ఉడిపి క్షేత్రంలో ఓ విశిష్ట ఆచారం ఉంది. అన్నప్రసాదాల వితరణ అనంతరం ఆ ప్రదేశంలోకి ఆవుల మందను వదులుతారు.
వాటి కాలి గిట్టల స్పర్శ వల్ల ఆ నేల పవిత్రమవుతుందని విశ్వాసం. గోధూళి కారణంగా కొన్ని జబ్బుల నుంచి ఎంతో కొంత ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. గోపూజకు ఆద్యుడిగా కాకపోయినా గోవును ఆరాధించాలనే ఉత్తమ సంప్రదాయాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన ఖ్యాతి శ్రీకృష్ణ భగవానుడికే దక్కుతుంది. భగవంతుడికి గోవుకు గల సంబంధాన్ని ఆధ్యాత్మికవేత్తలు అనేక విధాలుగా అభివర్ణిస్తారు. గో అంటే వేదం, ఉపనిషత్తు. గోపాలుడు అంటే ఆ వేదాల్ని, ఉపనిషత్తుల్ని కాపాడే దివ్య స్వరూపుడు. గోపాలుడు అనేది శ్రీకృష్ణుడికి సార్థక నామధేయం. ఎక్కడ రామనామాన్ని భజన చేస్తే అక్కడ హనుమంతుడు ఉన్నట్టే, అలాగే ఎక్కడ గోపూజను నిర్వహిస్తే అక్కడ శ్రీకృష్ణుడు కొలువై ఉంటాడని విశ్వాసం. నల్ల నువ్వుల్ని తిలలు అంటారు. నల్ల నువ్వుల రంగులో ఉండే గోవును కపిల గోవు అంటారు. గోవులలో కపిల గోవు సర్వశ్రేష్టమైనది. గోవుల దివ్యలోకం గోలోకం. ఆ లోకం ఊర్ధ్వంలో ప్రకాశిస్తోంది. అక్కడ నారాయణుడు శ్రీకృష్ణుని రూపంలో రాధా సమేతంగా నిత్య నివాసం చేస్తుంటాడని, ఆ గోలోక తత్వాన్ని తన కృష్ణావతారంలో బృందావనంలో ఆవిష్కరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. గోవుకి సంబంధించినటువంటి విషయ ప్రస్తావన లేకుండా అసలు ఏ పురాణం లేదు, ఏ కావ్యం లేదు. గోవు ఎంత పూజనీయమైనది అన్నది పరిశీలించడానికి పురాణాల్ని, కావ్యాల్ని పరిశీలిస్తే చాలు. శ్రీరామాయణ కావ్యంలో దశరథ మహారాజు గారు 4 కుమారుల యొక్క వివాహం చేసే ముందు ఒక్కొక్క కుమారుడి పేరు మీద 1,00,000 గోవుల చొప్పున 4 లక్షల గోవుల్ని దానం చేశాడు అని ఉంది. గోవుకి సంబంధించిన విశేషాలు రామాయణంలో ఎన్నో కనపడతాయి. అసలు గోమతీ నదీ తీరంలో మందలుగా ఆవులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ నదికి ఆ పేరు వచ్చింది అని ఉంది. భాగవతాన్ని పరిశీలిస్తే భాగవతంలో పరమ ధార్మికుడైనటువంటి అక్రూరుడి యొక్క జననమునకు కారణము వాళ్ళ యొక్క వంశంలో ముందున్నటువంటి వారు చేసినటువంటి గొప్ప గోదానం. వారు అంత గొప్ప గోదానాన్ని చేశారు కాబట్టి అక్రూరుడి వంటి పరమ భాగవతోత్తముడు జన్మించాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆవుల్ని, దోళ్లల్ని కాపాడడం కోసం గోవర్ధనోద్ధరణం చేసి కామధేనువు తన యొక్క పాలచేత అభిషిక్తుణ్ణి చేసి సొంపార గోవిందాయనచు పలికే, గోవిందా అని పిలిచి పట్టాభిషేకం చేసింది. దేవేంద్రుడిచ్చినటువంటి నామం అది. కాబట్టి గోవిందా అని మనందరం తెల్లవారి లేస్తే స్తోత్రం చేసేటటువంటి, స్తుతి చేసేటటువంటి, కీర్తించేటటువంటి నామం ఏది ఉన్నదో ఆ నామాన్ని 7 రాత్రులు 7 పవళ్ళు కష్టపడి ప్రధానంగా గో సంరక్షణ చేస్తూ కృష్ణ పరమాత్మ సంపాదించుకున్న నామం. అటువంటి గోవు కోసమే పరశురాముడు తదనంతర కాలమునందు అంత ఉగ్రస్వరూపాన్ని ధరించి అంతమంది క్షత్రియుల్ని వధించడం జరిగింది. ఒకప్పుడు పరీక్షణ్ మహారాజు ధర్మరక్షణార్థమై దేశాటనం చేస్తుండగా ఒకచోట భూమి ఆవు రూపంలోనూ, ధర్మదేవుడు వృషభ రూపంలోనూ గోచరించారు. ఆ రెండూ పరస్పరం సంభాషించుకుంటున్నాయి. ఇందులో కలిపురుషుడు వచ్చి వృషభాన్ని కాలితో తన్నాడు. గోవు వేదన పడింది. గోవును హింసిస్తుంటే చూస్తూ సహించడమూ పాపమే. అందున పాలకులైన వారు గోహింసను చేసేవారిని కఠినంగా శిక్షించాలి. కనుక పరీక్షణ్ మహారాజు కలిపురుషుడిని నియంత్రించాడు. ఇది మహాభాగవతంలోని వృత్తాంతం. భూమిని గోవుగా, ధర్మాన్ని వృషభంగా సంకేతించడంలో ఎంతో ఔచిత్యం గోచరమవుతోంది. వృషభం ద్వారా గోవు సాఫల్యాన్ని పొందుతుంది, క్షీరాన్ని ప్రసాదిస్తుంది. అదేవిధంగా ధర్మం వల్లనే భూమి సఫలమవుతుంది. భూవాసులకు సస్యాది ఆహారాల్ని ప్రదానం చేస్తుంది. భూమిని, గోవును మాతృస్వరూపాలుగా ఆరాధించే భవ్య సంస్కారం మనది. మన సంస్కృతిలో పంచమాతలు అనే మాట ఉంది. ఈ 5 తల్లుల్లోని గోమాత గురించి తైత్తరీయోపనిషత్తు ఉపదేశిస్తోంది. బిడ్డకు కన్నతల్లి ప్రాణంతో పాటు ప్రేమ, రక్షణ, పోషణ అన్నింటినీ ఇస్తుంది. వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లి యోగక్షేమాల్ని పట్టించుకోని బిడ్డలు మహాపాపులు. అదేవిధంగా తన నెత్తురునే పాలగా మార్చి మనుషుల ఆకలి దప్పుల్ని గోమాత తీరుస్తుంది. గోవుకు వయసు మీరాక దాని ఆకలి తీరుస్తూ ఆదరంగా చూసేవారే పుణ్యాత్ములు అని మహాభారతం వివరించింది. సత్యానికి సంకేతం గోవు. గో వ్యాఘ్ర సంవాదం మహాభారతంలో కనిపిస్తుంది. ఆవు సత్యసంధత, అది దూడకు చెప్పిన హితవు మానవజాతి అంతటికీ ప్రబోధాలు.
ఇచ్చిన మాటకు కట్టుబడిన ఆవు తన దూడకు పాలిచ్చి తిరిగి పులి దగ్గరకు వెళుతుంది. దేహాన్ని అర్పించడానికి సిద్ధపడుతుంది. గోపాలన వల్ల మానవుడికి దివ్యజ్ఞానం కలుగుతుందని ఛాందోగ్యోపనిషత్తులోని సత్యకాముడి వృత్తాంతం తెలియచేస్తుంది. గురువు ఆదేశానుసారం అతడు గోవుల సేవ సాగించి వాటి సంఖ్య పెరిగేలా చేస్తాడు. ఆ తరువాత తిరిగి గురువు వద్దకు వెళ్లిన అతడి ముఖం బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తుంది. యజ్ఞంలో ఆరాధించే దేవతలకు ఏమి సమర్పించాలనే ప్రశ్న ఋషులకు కలిగింది. అమృతాన్ని ఆరగించే దేవతలకు భూమిపై మానవులు అమృతాన్ని ఎలా ఇవ్వగలరు? అప్పుడు దేవతలే ఋషులకు సమాధానమిచ్చారు. భూలోకంలో లభించే అమృతం కేవలం ఆవుపాలు మాత్రమే. అమృతానికి ఆవుపాలు తప్ప మరేవీ సాటిరావు. ఆ ఆవుపాల నుంచి ఉత్పన్నమయ్యే దధి, ఘృతం కూడా అమృతప్రాయాలే అని పేర్కొన్నారు. దేవానాం ఆజ్యం ఆహారం అని వేదవాక్కు. దేవతలకు ఆవునెయ్యే ఆహారం. అందువల్లే గోఘృతాన్ని మాత్రమే ఆజ్యంగా యజ్ఞాగ్నిలో వినియోగిస్తారు. దైవానికి నివేదించే ఆహార పదార్థాలలో గోఘృతాన్ని అభికరించడం చేత ఆ పదార్థాలకు పవిత్రత, శుద్ధి ఏర్పడుతోంది. గోఘృతం మేళవించిన పదార్థాల్ని మాత్రమే దైవానికి నివేదించాలి. గోస్తు మాత్ర న విద్యతే, ఆవుకు సాటి రాగలిగినది మరి లేదు అని యజుర్వేద మంత్రం. సా విశ్వకర్మ సా విశ్వధాయాహ అని విశ్వధార శక్తిగా గోమాతను వేదం నుతించింది. జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి అయిన లలితాంబికాదేవి సహస్రనామాలలో గోమాత అనే నామం ఒకటి. గోమాత సాక్షాత్తు పరదేవత. లలితాంబికాదేవికి మరో రూపమే గోమాత. గోసేవ లలితాంబిక ఆరాధనతో సరిసమానమైనది. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ని పీల్చుకొని ఆక్సిజన్ని వదిలే ఏకైక ప్రాణి గోవు మాత్రమే. గోవులో సకల దేవతలు ఆవాసం ఉంటారని మన పురాణాలు విశ్లేషించాయి. గోవు కొమ్ముల మొదట బ్రహ్మ విష్ణువులు, కొమ్ముల చివర గంగాది దివ్యతీర్థాలు, నుదుటి భాగంలో రుద్రుడు, నుదురు పైభాగాన మహాదేవుడు, నాసికాదండాన షణ్ముఖుడు, చెవులలో అశ్వినీ దేవతలు, కుడికన్నులో సూర్యుడు, ఎడమకంటిలో చంద్రుడు, జిహ్వలో వరుణుడు, ఉదరంలో సరస్వతి, దవడలలో యమధర్మరాజు, వక్షస్థలాన గాయత్రి, 4 పాదాలలో 4 వేదాలు, తోకలో ఏకాదశ రుద్రులు, మెడలో ఇంద్రుడు. ఇలా గో శరీరమంతా దేవతాంశలతో ప్రకటితమవుతోంది. గ్రీవామస్తక సంధౌతు తాసాం గంగా ప్రతిష్ఠిత సర్వదేవమయా గావ సర్వతీర్థమయాస్తదా. గో శరీరమంతా తీర్థాలు, క్షేత్రాలు, దైవస్వరూపాలు, దేవతాశక్తుల అంశలు వ్యాపితమై ఉంటాయని వేదవచనం. మానవజాతికి గోవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. గోవులు అధికంగా క్షీరమివ్వాలని, అవి ఎన్నడూ బాధింపబడకూడదని, దుష్టుల చెరలో అవి చిక్కుకోకూడదని, అధిక సంతతితో లోకానికి ఆవులు మేలు చెయ్యాలని, మాతృశక్తితో సరిసమానమైన ఖ్యాతి గోమాతకే దక్కుతుందని యజుర్వేదం వివరించింది. నమో గోభ్య శ్రీమతీభ్య సౌరాబేయిరాభ్యయేవచ నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః అని గోవును స్తుతి చేస్తారు. బ్రహ్మ మానవుల్ని సృష్టించాడు. మనుషుల ఆహారం కోసం అనేక పదార్థాల్ని సృజించాడు. ఎంత తిన్నా, ఎన్ని పదార్థాల్ని స్వీకరించినా వారిని నీరసం ఆశ్రయించేది. మహర్షులు ఈ విషయమై బ్రహ్మను వేడుకున్నారు. బ్రహ్మ ప్రశాంతంగా మనుషుల మొర విన్నాడు. దేవతలు స్వీకరించే అమృతాన్ని మానవజాతికిస్తే ఆ అమృతాన్ని జీర్ణం చేసుకోలేరని భావించాడు. అమృతం వలె పుష్టి ఇస్తూ సులభంగా జీర్ణమయ్యే పానీయాన్ని సృజించాలని సంకల్పించాడు. తానే గోరూపాన్ని ధరించి సర్వత్రా మధుర పానీయాన్ని గోవు పొదుగు భాగంలో పొందుపరిచాడు. ఆ పానీయమే గోక్షీరం. ఆవు పాలు మానవులకు సమగ్రమైన ఆహారమై అమృతతుల్యంగా వర్ధిల్లుతోంది. సాక్షాత్తు బ్రహ్మకు ప్రతిరూపమైన గోవులోనే విష్ణు మహేశ్వరుల అంశం కూడా సమ్మిళితమై ఉంటుంది. భాగవతంలో కృష్ణ పరమాత్మ దశమస్కంధంలో ఒక మాట అంటాడు. మఖము చేయ వజ్రి మెది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరుగు గసవు మీసి దేను గణము బ్రతుకు అంటాడు. మనం యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో హవిస్సునిస్తే ఆ హవిస్సుని దేవతలు తింటారు. దేవతలు ఏది తీసుకున్నా నిష్కారణంగా తీసుకోరు, వెంటనే ఉపకారం చేస్తారు. అందుకే వేళ పట్టున పడవలసినంత వర్షాన్ని కురిపిస్తారు. ఆ కురిసినటువంటి వర్షము వలన ఈ భూమి మీద గసవు పెరుగు, పాడి, పంట అన్నీ వస్తాయి. శం ద్విపదే శం చతుష్పదే, 2 కాళ్ళు కలిగిన ప్రాణులే కాదు, 4 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులు, అన్ని ప్రాణులు సంతోషంగా ఉంటాయి. దాని వలన
ఐశ్వర్యాన్ని పొందినటువంటి మనిషి మళ్ళీ యజ్ఞం చేస్తాడు. మళ్ళీ యజ్ఞం చేత మళ్ళీ దేవతలకు అన్నం, మళ్ళీ దేవతలు సంతోషించి మళ్ళీ వేళపట్టున వర్షం, మళ్ళీ వర్షం వలన మళ్ళీ సస్య సమృద్ధి. ఇదొక చక్రం. ఆ ధర్మచక్రం తిరుగుతుంది. ఈ ధర్మచక్రం తిరగడానికి ప్రధాన కారణం ఎవరు అంటే గోవు. ఎందుచేత అంటే గోవు లేని నాడు భూశుద్ధి ఎలా చేస్తారు? గోమయంతో అలుకుతారు. మీరు ఏ కల్పాన్ని చూడండి, ఇంటిలో ఈశాన్య ప్రదేశాన్ని గోమయంబు చేత అలికి అని ఉంటుంది. అక్కడ ఏదైనా ఒక దేవతామూర్తిని కానీ కలశని కానీ పెట్టాలి అంటే భూశుద్ధి కొరకు తేలిక మార్గం గోమయంతో అలుకుతారు. 84 లక్షల జీవరాశులలో పరమ పవిత్రమైనదిగా పరిగణింపబడేటటువంటి పురుషము కలిగినటువంటి ప్రాణి గోవు ఒక్కటే. త్రిమూర్తి స్వరూపమైన గోవుకు ఎలాంటి హాని తలపెట్టినా ఆ పాపం జన్మజన్మలకు వెంటాడుతుందని విష్ణుపురాణం తెలియచేస్తోంది. అందుకే కనుమనాడు ఆవును పూజించటం వల్ల సమస్త దేవతల్ని ఏకకాలంలో ఆరాధించిన ఫలితం చేకూరుతుంది. గోవుకు కృతజ్ఞతల సమర్పణమే కనుమనాటి గోపూజలో ప్రధాన భాగం. పక్షులు పంట పాడు చేయకుండా ఉండేందుకు, పక్షులు పురుగులు తిని సహాయం చేసినందుకు పక్షులకు సైతం కనుమనాడు రైతులు కృతజ్ఞతలు తెలియచేస్తారు. అప్పుడే కూర్చిన వరికంకుల్ని తెచ్చి చక్కటి కుచ్చులుగా తయారు చేస్తారు. ఇంటి ముంగిట వసారాలో ఆ కుచ్చుల్ని విరేలాడతీస్తారు. అలాగే కొన్ని ప్రాంతాలలో కనుమనాడు ఆలయాలలో వరికంకుల్ని గుత్తులుగా కట్టే సంప్రదాయం ఉంది. ఈ కంకుల్లోని ధాన్యాల్ని పక్షులు ఆహారంగా స్వీకరిస్తాయి. తమిళనాడులో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి కనుమనాడు అన్నపు ముద్దల్ని ఊరి బయట తెచ్చి పక్షులకు పెడతారు. నవధాన్యాలను కలిపి వాటిని కనుమనాడు ప్రత్యేక ప్రదేశంలో మట్టిలో చల్లి అవి మొలకలుగా ఎదిగిన తరువాత ఆ మొలకల్ని గోవుకు తినిపించటం వల్ల గ్రహదోషాలు నివారణ చెందుతాయి. అలాగే నవధాన్యాలను పక్షులకు దాణాగా వెయ్యాలి. కాకులకు గారెముక్కల్ని, చిలుకలకు జామ పండ్లను, పిచ్చుకలకు జొన్నల్ని, పావురాలకు బియ్యాన్ని కనుమనాడు ఆహారంగా వెయ్యాలి. కనుమ పర్వానికి ఆధ్యాత్మిక శోభ నేపథ్యంగా ఉంది. గోవులకు గోపికలకు అధినాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ దివ్యానుగ్రహానికి కనుమ పర్వం ప్రతీక. పశుపాలకుడు పరమాత్మ కనుమ పర్వానికి ప్రత్యేకతను ఆపాదించాడు. గోవులను జీవులను సరిసమానంగా పరిపాలించిన పరంధాముడి కరుణా రసదృష్టి కనుమ పండగపై పరిపూర్ణంగా ప్రసరించింది. అలనాడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వ్రేలితో పైకెత్తి నందగోకులాన్ని శ్రీకృష్ణ పరమాత్మ రక్షించాడు. ఆ అద్భుత ఘట్టం ఆవిష్కారమైనది కనుమ పండగ నాడే. పశుపోషణ రక్షణ మానవజాతి కర్తవ్యంగా శ్రీకృష్ణ భగవానుడే సుస్థిరం చేశాడు. అలనాటి కనుమ నుంచే పశువుల్ని పూజించే సంప్రదాయం ఏర్పడింది. సంక్రమణ కాలంలో ప్రధానంగా పితృదేవతల్ని స్మరించుకుని వారికి తర్పణాలు నిర్వర్తించాలి. కనుమనాడు పితృదేవతలకు మినపగారెల్ని సమర్పిస్తారు. వేడి పొంగళ్లు వండి గ్రామదేవతలకు వాటిని నివేదన చేసి గ్రామాలలోని చేతివృత్తుల వారికి ఆ పొంగళ్లను చలువ పొంగళ్లుగా ప్రసాదంగా వితరణ చేస్తారు. గాయత్ర్యా గోమూత్రం గంధాద్వారేతి గోమయం ఆప్యాయస్యేతి క్షీరం దధిగ్రావణ్ణో ఇది దధి శుక్రమసీతి ఘృతం. ఈ ఐదింటిని వేదం పంచగవ్యాలుగా పేర్కొంది. ఈ 5 శరీరంలో ఉష్ణాన్ని పెంచేవే అయినా ఘృతేన వర్ధతే బుద్ధి. ఆవు నెయ్యి స్వీకరించడం వల్ల మేధాశక్తి పెరుగుతుందని శాస్త్రం నిర్దేశిస్తోంది. మన శరీరం పృథ్వీ, వాయువు, జలం, అగ్ని, ఆకాశం అనే పంచతత్వాలతో ఉంటుంది. ఈ 5 పంచగవ్యాలలో లభిస్తాయి. ప్రవరం జీవనీయానాం క్షీరముత్తమం రసాయనం అని చరక సంహిత పేర్కొంది. జీవశక్తి ఉన్న అన్ని పదార్థాలలో ఆవు పాలు అత్యంత జీవనీయ తత్వం ఉన్న ద్రావకం. రోజు ఆవు పాలు స్వీకరిస్తే ఎంతో ఆరోగ్యప్రదం. జ్ఞాపక శక్తి, బుద్ధిబలం, ఓజస్సు పెంచే గుణం ఆవు పాలకు ఉంది. ఆవు పాలలో ఓరోటిక్ అనే రసాయనం వల్ల పిల్లలకు బాలారిష్టాలు దూరం కావడానికి ప్రతిరోజు ఆవు పాలను ఉదయం పూట ఇవ్వాలి. ఓరోటిక్ వల్ల పచ్చకామెర్లు, ఉబ్బసం వంటి రోగాలు పిల్లల దరిచేరవు. అంతేకాదు లాక్టోకోకస్, బోసిన్ వంటి ఎంజైమ్లతో పాటు ఆవు పాలల్లో ఎన్నో విటమిన్లు ఉంటాయి. అణుధార్మిక శక్తి నుండి రక్షించగల సర్వాధిక శక్తి ఆవు పాలలో ఉందని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. ఆవు వెన్నెముకలో సూర్యకేతు నాడి ఉంటుంది. మరే ఇతర జంతువుకు ఈ ప్రత్యేకత ఉండదంటారు. ఈ నాడి సూర్యప్రకాశంతో ప్రతినిత్యం చేతనత్వాన్ని పొందుతుంది. ఈ నాడి ద్వారా వెన్నెముక నుంచి ఒక విధమైన పసుపు పచ్చ పదార్థం ఉత్పత్తి అవుతుంది. దీనిని కెరోటిన్ అంటారు. ఈ కెరోటిన్ వల్ల ఆవు పాలకు స్వర్ణతత్వం వస్తుంది. అందుకే ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి లేత పసుపు రంగులో ఉంటాయి. ఈ కెరోటిన్ వల్ల ఆవు పాలకు విషాన్ని సైతం విరుగుడు చేసే శక్తి లభిస్తుంది.
ఆవు పాలు సులభంగా జీర్ణం కావడానికి, పుష్టినివ్వడానికి ఇది దోహదపడుతుంది. ఆవు పాలు సంపూర్ణమైన ఆహారం. శిశువులకు, వృద్ధులకు ఇవి బలవర్ధకమైనవి. ఆవు పాలల్లో కొవ్వు ఉండదు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఖనిజ లవణాలు, మెగ్నీషియం, క్లోరిన్ వంటివి ఇందులో ఉంటాయి. ఏ, బి, సి, డి, ఈ విటమిన్లు ఆవు పాలలో పుష్కలంగా లభిస్తాయి. ఆవు పాలల్లో స్టోర్నిటిరిన్ అనే విశేష తత్వం ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రతినిత్యం ఆవు పాలు స్వీకరించాలి. ఆవు పాలు స్వీకరించడం వల్ల ధాతువర్ధన, పుష్టివర్ధన, కాంతివర్ధన అనే 3 విధాల ప్రయోజనాలు చేకూరుతాయని ఆయుర్వేదం పేర్కొంది. ఆవు పాలల్లో ఉండే ఎం, డి, జిజైజ్ ప్రోటీన్లు క్యాన్సర్ నిరోధకాలు. గర్భిణులు నిత్యం ఆవు పాలు తాగుతూ ఆవు చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేస్తే వారికి గర్భవాత దోషం ఉండదు. ఆవు నుంచి ప్రసరితమయ్యే సానుకూల శక్తి తరంగాల వల్ల బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. గర్భిణులకు సుఖప్రసవం అవుతుంది. ఆవు శరీర వర్ణాన్ని బట్టి ఆవు పాలలో గుణాలు పరివర్తన చెందుతాయి. ఎరుపు రంగు ఆవు పాలు దీర్ఘకాలిక వ్యాధుల్ని నయం చేస్తాయి. తెల్ల రంగు ఆవు పాలు శ్వాస సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయి. నలుపు రంగు ఆవు పాలు వాతాన్ని దూరం చేసి శారీరక ఆరోగ్యాన్ని పెంపొందింపచేస్తాయి. మన సంప్రదాయంలో ఏ శుభకార్యాన్ని చేపట్టినా ఆవు పాలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. నూతన గృహ ప్రవేశంలో ఆవు పాలు పొంగించడం, మకర సంక్రాంతి రోజున ఆవు పాలు పొంగించి పొంగలి తయారు చేసి సూర్యుడికి నివేదించడం మన సంప్రదాయం. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా మన భారతీయ సంస్కృతిలో ఆవుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆవు ప్రత్యక్ష దైవంగా ఎన్నో ప్రయోజనాలను లౌకికంగా, పారమార్థికంగా అందిస్తోంది. గోవంటే మాతృరూపిణి, గోవు శక్తి రూపిణి, గోవు ఇంటింటి ఇలవేల్పు. భారతీయ ఆర్షధర్మానికి గోవు హృదయం. ఓం శ్రీ సురభ్యై నమః. శ్రీ గోమాత్రే నమః.